అందరికీ నమస్కారం. ఈరోజు ఫస్ట్ టైం ఢిల్లీ వెళ్తున్నాను. మార్నింగ్ 8కే ఫ్లైట్ ఉంది, సో 5కే స్టార్ట్ అయిపోయాము. ప్రెసెంట్ ఈ వీడియోలో మా డే 1 అనేది ఎలా జరిగిందనేది మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఎయిర్పోర్ట్కి వచ్చేసరికి 7 అయిపోయింది. 8కి మన ఫ్లైట్, ఇంకా త్వరగా చెక్ ఇన్ చేసేయాలని ఫాస్ట్గా వెళ్ళిపోయాము. మేము ఆకాశ ఎయిర్లైన్స్ లో బుక్ చేసాం. బోర్డింగ్ కి కొంచెం టైం ఉంది, సో బ్రేక్ఫాస్ట్ చేసి ఫ్లైట్ ఎక్కేసాం. యాక్చువల్లీ నాకు ఫ్లైట్ జర్నీ అంత కంఫర్ట్ అనిపించదు. ఎయిర్పోర్ట్ లో చెకింగ్ చేయడానికి 1 అవర్ ముందే ఉండాలి. అంటే మా ఇంటి నుంచి నేను ఇంకొక 1 అవర్ ముందు స్టార్ట్ అవ్వాలి. నేను 1 అవర్ ముందు స్టార్ట్ అవ్వాలి అంటే ఇంకొక 1 అవర్ ముందు లేచి రెడీ అవ్వాలి. పైగా ఫ్లైట్ దిగిన తర్వాత ఎయిర్పోర్ట్ ఏమీ ఊర్లో ఉండదు. మళ్ళీ ఇంకొక 1 అవర్ రీచ్ అవడానికి సరిపోతుంది. అంటే ఓవరాల్ గా నేను 5 to 6 అవర్స్ టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది. దానికంటే బెస్ట్ ఏంటంటే నైట్ ట్రైన్ ఎక్కి ప్రశాంతంగా పడుకొని మార్నింగ్ రీచ్ అవ్వడం. లాంగ్ జర్నీకి అయితే ఫ్లైట్ తప్పదనుకోండి, బట్ డిస్టెన్స్ తక్కువ ఉన్న ప్లేసెస్ కి మాత్రం నేను ట్రైన్ ప్రిఫర్ చేస్తాను. ఫైనల్లీ మేము ఢిల్లీకి వచ్చేసాం. ఇక్కడ ట్రాన్స్పోర్ట్ సర్వీస్ ఉంది, బట్ మేము అది చూస్ చేసుకోలేదు. ఓలా గానీ ఊబర్ గానీ బుక్ చేసుకుందామని బయటకు వచ్చేసాము. బయటకు వచ్చి ఏమన్నా తిందామా అని చూసాను, బట్ సమోసాలు, బజ్జీలు, బ్రెడ్లు తప్ప ఏం లేవు. ఓలా క్యాబ్ బుక్ అయింది, ఇక స్టార్ట్ అయ్యాము. నా చిన్నప్పుడు సోషల్ స్టడీస్ లో మ్యాప్ చూసేటప్పుడు ఇండియాకి ఢిల్లీ తలలా కనిపించేది. ఢిల్లీ అంటే ఆర్మీ వాళ్ళదే, యుద్ధాలు జరుగుతాయి, మనం వెళ్ళకూడదేమో అనే ఒక ఫీలింగ్ లో ఉండేదాన్ని. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన చరిత్ర చాలా ఉంది. రష్ చూసారా ఎలా ఉందో? నాకైతే ఈ పక్క నుంచి ఆ పక్కకి వెళ్ళడానికి మినిమం 3 minutes పట్టింది. మా అకామిడేషన్ వచ్చేసి పహర్గంజ్ ఏరియాలో హోటల్ బుక్ చేశారు. ఇదే మేము బుక్ చేసుకున్న హోటల్, ది ప్రైమ్ ఢిల్లీ. మాకు 2 members కి ఒక్కొక్క రూమ్ ఇచ్చారు. హోటల్ అయితే చాలా బాగుంది, ఇంటీరియర్ కూడా బాగుంది. మేము రావడమే ఆఫ్టర్నూన్ అయిపోయింది, సో లంచ్ చేసేసి రెస్ట్ తీసుకున్నాము. రూమ్ చెక్ ఇన్ చేయగానే వీడియో తీయడం మర్చిపోయాను, సో అందుకు ఫ్రెష్ అయ్యాక వీడియో తీస్తున్నాను. అందుకే ఇలా క్లమ్జీగా ఉంది. వాష్రూమ్ కూడా చాలా బాగుంది. ఇక్కడ మనకి హెయిర్ డ్రైయర్ కూడా ప్రొవైడ్ చేశారు. టూత్ బ్రష్ కిట్ కూడా ప్రొవైడ్ చేశారు. చూసారా, టాయిలెట్ సీట్ పక్కనే ఫోన్ కూడా ఇచ్చారనమాట. ఇది వచ్చేసేసి బాతింగ్ ఏరియా. దీనికి సపరేట్ గ్లాస్ తో డివైడ్ చేశారు. చిన్నగా ఉన్న ప్లేస్మెంట్ అనేది బాగా నీట్ గా ఇచ్చారు. వెంటిలేషన్ అయితే లేదు, కానీ రిమైనింగ్ థింగ్స్ అన్ని ఓకే. ఇక్కడ గీజర్ అని, ఏసీ అని సపరేట్ గా ఏముండవు, సెంట్రల్ ఏసీ ఉంటుంది. ఇక్కడ స్విచ్చెస్ అయితే భలే క్యూట్ ఉన్నాయి. ఇవి టచ్ ప్యానల్ తో ఉంటాయి. టచ్ చేస్తే చాలు ఆన్ అండ్ ఆఫ్ అనేది వర్క్ అవుతుంది. ఇక్కడ అండర్ గ్రౌండ్ లో జిమ్ అండ్ రెస్టారెంట్ కూడా ఇచ్చారు. ఇక మీటింగ్ కి టైం అయిపోతుందని బయటకు వచ్చేసాం. మా హోటల్ కి ఎదురుగానే మట్కా చాయ్ చేస్తున్నారు. సరదాగా టేస్ట్ చేద్దామని అందరం వెళ్ళాం. చిన్నదో పెద్దదో వాళ్ళ సొంత కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఇలాంటి బిజినెస్లు చేసే వాళ్ళంటే నేను భలే రెస్పెక్ట్ ఇస్తాను. అతను అలా జాలితో పోస్తుంటే ఆ స్మెల్ అనేది మా వరకు వస్తుంది. ఈయన మదన్ గుప్తా గారని యూట్యూబ్ ఛానల్లో చాలా ఫేమస్. మీరు హిస్టరీ గురించి ఒక క్వశ్చన్ అడిగారనుకోండి, దానికి సంబంధించి బుక్లో లేని ఇన్ఫర్మేషన్ కూడా ఈయన దగ్గర ఉంటుంది. చాలా నాలెడ్జ్ పర్సన్. చాయ్ చూస్తేనే తాగేయాలనిపిస్తుంది. చాయ్ తాగేసేసి ఎంపీ క్వార్టర్స్ కి వచ్చేసాం. మా మీటింగ్ ఇక్కడే అన్నమాట. మీటింగ్ ఎవరితో అంటే మన సెంట్రల్ మినిస్టర్ బండి సంజయ్ గారితో. మాకు యాక్చువల్లీ ఈవినింగ్ 8కి ఇచ్చారు అపాయింట్మెంట్, బట్ ఆయనకి ఏదో కాన్ఫరెన్స్ కాల్ ఉండి కుదరలేదు. రేపు మార్నింగ్ 10 o'clockకి రమ్మని చెప్పారు. ఈ లోపు టైం వేస్ట్ చేయడం ఎందుకని ఢిల్లీ గేట్ కి వచ్చేసాం. నైట్ టైం ఆ లైటింగ్ లో వ్యూ మాత్రం ఎక్సలెంట్ ఉంది. ఈ రోజు ఇక్కడితో మా పని అయిపోయింది. ఇంకా రూమ్ కి స్టార్ట్ అయ్యాము. నెక్స్ట్ మళ్ళీ సెకండ్ డే వ్లాగ్ లో కలుస్తాను. బాయ్ బాయ్.